హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మనం మహిళలము ఇది నా పని కాదు, ఇది నా పని కాదు, ఇది మా ఆయన చేస్తాడు, మా అన్నయ్య చేస్తాడు, మా నాన్నగారు చేస్తారు ఇట్లా అని చెప్పేసి మనం చాలా పనులకి దూరంగా ఉంటాం. కానీ నిజానికి మహిళలకు ఉన్నటువంటి మేధో సంపత్తికి, వాళ్ళకున్నటువంటి మేధోపరమైనటువంటి సామర్థ్యాలకు ఉన్న విలువను మనం గ్రహించకుండా ఉంటున్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి ఈ వారంలోనే. జహీరాబాద్ పట్టణంలో ఒక మహిళ ఒక కుటుంబాన్ని సేవ్ చేసిందంటే మీరు నమ్ముతారా? అసలు అది కూడా చిన్న ఆలోచన, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి నటిస్తూ ఆమె తన కుటుంబం మొత్తాన్ని కూడా ఒక ఫ్రాడ్ ట్రాప్లో పడకుండా సేవ్ చేయగలిగింది. అసలు ఆ స్టోరీ ఏంటి, అదంతా ఏం జరిగింది అసలు అని మీరు క్యూరియస్గా ఉండొచ్చు. అది చెప్తా, కానీ దానికంటే ముందు మీరు ఏదైతే ఆలోచించాలో అది మాట్లాడుకుందాం. ఏదైనా మనం బ్యాంకుకి సంబంధించిన అంశాలున్నా, లేకపోతే ఫలానా ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేయాలన్నా, లేదంటే ఏదైనా ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కంప్లైంట్ చేయాలన్నా, లేకపోతే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఒకరి వల్ల మన దగ్గర ఏదైనా ఇష్యూ అవుతోంది అన్నప్పుడు దాన్ని మనం ఫేస్ చేయాలనుకోము డైరెక్ట్గా. మన ఇంట్లో వాళ్ళకి రిపోర్ట్ చేయాలనుకుంటాం. పోలీస్ స్టేషన్ వరకు మనం వెళ్ళకపోయినా మన ఇంట్లో వాళ్ళకి చెప్తే మన ఇంట్లో వాళ్ళు సో అండ్ సో పర్సన్ నుంచి మనని సేవ్ చేస్తారు అనేటటువంటి ఒక భావనలోనే ఉంటాము. మన దృష్టిలో ఏంటంటే మనము ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యి మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోలేము అని చెప్పేసి అభిప్రాయపడతాం. బట్ ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నేను దీన్ని చదివినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో విషయం ఏంటంటే ఈ వీకే అంటే ఒక 2-3 డేస్ కిందనే ఏం జరిగింది, జహీరాబాద్ పట్టణంలో అతనికి ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఏమన్నారంటే ఫలానా మీ పేరు మీద 1,00,000కి పైగా ట్రాన్సాక్షన్స్, అంటే 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అక్రమంగా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, మీకు ఇప్పుడు వీడియో కాల్ వస్తుంది. సో ఆ వీడియో కాల్ని మీరు ఆన్సర్ చేసి అస్సలు కదలకుండా, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఇప్పుడు ఎక్కడున్నారో అంటే మొబైల్ మీరు నా వీడియో కాల్ని ఆన్సర్ చేశాక మీరందరూ కూడా అక్కడే ఉండాలి. ఎవరు కూడా మీరు వెళ్ళి ఇంకొకరికి చెప్పడం కానీ, ఇంట్లోంచి వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి చేయొద్దు. మీ ఇంటి తలుపులన్నీ మూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అలర్ట్ చేసిర్రు. చాలా భయపెట్టిర్రు. నిజానికి వాళ్ళు మాట్లాడుతున్న ధోరణి ఎట్లా ఉందంటే, ఓకే నిజంగానే మనం సినిమాల్లో చూసే విధంగా పోలీసులు అంటే ఈ ఈడీ అధికారులు వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా సీరియస్గా ఉంటారేమో అని చెప్పేసి మనం వాళ్ళకి ఎదురు చెప్పడానికి కూడా భయపడతాం కదా. ఎంతైనా ఒక మిడిల్ క్లాస్ మనిషికి నీ పేరు మీద నీ అకౌంట్ నుంచి ఇన్ని లక్షల డబ్బులు అక్రమంగా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పేసి చెప్తే ఏ మధ్యతరగతి వాడికైనా ముందు భయం అవుతుంది. అట్లా వాళ్ళు వెంటనే వీడియో కాల్ చేశారు, వీళ్ళు లిఫ్ట్ చేశారు. పాపం ఈయన కూర్చోవడమే కాకుండా ఇంట్లో ఇంకెవరున్నారు ఆ టైంకి, వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు, వాళ్ళ వైఫ్ని కూడా తెచ్చి నిలబెట్టిరు. సో చాలా క్వశ్చన్స్ అడిగిండ్రు. ఒక 1/2 అవర్ పాటు ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగాలో అన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మెల్లగా ఈ భార్యకి డౌట్ వచ్చింది. అసలు ఇవన్నీ అడుగుతున్నారు ఏంటి, వీళ్ళు నిజంగానే ఏమైనా సీరియస్ అధికారులా, నిజంగా అసలు అక్రమంగా నాకు తెలిసినంత వరకు మా ఆయన ఏం అంటే ఇట్లా ట్రాన్సాక్షన్స్ చేసి ఉండడే అని చెప్పేసి ఆమె కొంచెం ఆలోచించి ఆమెకు చిన్న డౌట్ వచ్చిందనమాట. వెంటనే ఓకే డౌట్ వచ్చింది కాబట్టి నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, అలర్ట్ అవ్వాలి, లేకపోతే మేము ఫినాన్షియల్గా చాలా ఫ్రాడ్కి గురయ్యే అవకాశం ఉండొచ్చేమో చెప్పలేమని చెప్పేసి మెల్లగా ఆమె కళ్ళు తిరుగుతున్నట్టు తల పట్టుకొని కొంచెం కింద పడుతున్నట్టు అట్లా యాక్ట్ చేసి నేను వాటర్ తాగొస్తా, నాకు మొత్తం ఎట్లనో అవుతుంది, చక్కెర వస్తుందని చెప్పి మెల్లగా ఆమె ఏం చేసిందంటే ఇంకో డోర్ నుంచి బయటికి వెళ్ళి పోలీసులకి కాల్ చేసింది. వెంటనే ఎస్పీ ఇంకా కొందరు సైబర్ క్రైమ్ అధికారులు ఇట్లా పోలీస్ అధికారులు వచ్చి వెనుక ఉన్నారు, కనిపించకుండా వెనుక ఉండి వీళ్ళని గైడ్ చేస్తున్నారు. ఇట్లా క్వశ్చన్స్ అడగండి అని చెప్పి. ఎందుకంటే ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫ్రాడ్ ఎవరో మనం తెలుసుకుంటే కదా చర్యలు తీసుకోగలుగుతాము. సో అట్లా ట్రై చేస్తుంటే అవతల వాడికి డౌట్ వచ్చిందనమాట. వాడు మాటల్లో కొంచెం తేడా చూపిస్తున్నాడు, భయపడుతున్నాడు. వాడు సడన్గా కాల్ కట్ చేసిండు. వెంటనే పోలీస్ వాళ్ళందరూ కూడా ఈ గృహిణిని వీళ్ళ హస్బెండ్ని అప్రిషియేట్ చేశారు. సో ఇది సరేలే ఫ్రాడ్ కాల్ వచ్చింది అని ఉంటే మా ఆయన చూసుకుంటాడు, మా నాన్న చూసుకుంటాడు అని అనుకుంటే ఖచ్చితంగా కుటుంబం నష్టపోతే ఆ మగవాడు ఈవెన్ వాడే సంపాదించినా కానీ అతనికి ఉండేటటువంటి టెన్షన్, ఆ పెయిన్ కంటే కూడా ఆ మహిళకే ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే
కుటుంబ భారాన్ని ఏ వయసు అమ్మాయి అయినా సరే ఆమె డైరెక్ట్గా నెత్తి మీద వేసుకోకపోయినా కుటుంబం గురించి కన్సర్న్ ఉంటుంది, ఆలోచిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డబ్బులు పోతే మీ డబ్బులు కాకపోయినా మీరు చాలా గిల్ట్గా ఫీల్ అవుతారు, చాలా రిగ్రెట్ అవుతారు. సో ఈ కాలంలో సైబర్ క్రైమ్లు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లోనే ఫ్రాడ్ కాల్స్ బాగా వచ్చి మన అకౌంట్స్ని హ్యాక్ చేయడం, మన ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బుల్ని మొత్తం లోపలికి వేసుకోవడం, అంటే మొత్తం దొంగతనం చేయడం, జస్ట్ ఇట్లా మినిట్స్లోనే మనతో మాట్లాడుతూనే మన మొబైల్ హ్యాక్ అయిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనం ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. ఏవైనా కొంచెం సస్పీషియస్గా అనిపించినటువంటి నంబర్స్ తోటి కాల్స్ వస్తే ఖచ్చితంగా వాటిని మనం అవాయిడ్ చేయాలి, ఆన్సర్ చేయకూడదు. ఇంకా ఎవరైనా ఒకవేళ బై మిస్టేక్ ఆన్సర్ చేస్తుంటే ఏదో ఒక చిన్న రీజన్ చెప్పి కొంచెం తప్పించుకుని వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మీరు సురక్షితంగా ఎటువంటి ఫ్రాడ్స్కి లోన్ అవ్వకుండా కేర్ఫుల్గా బయటకు రాగలుగుతాడు. లేకపోతే మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా హార్మ్ఫట్ అయిపోతాయి. బీ కేర్ఫుల్.